ఖమ్మం చూసుకుంటే ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీస్ స్టేషన్ ఏదైతే దానికి సంబంధించినటువంటి నేత కీలకంగా ఉన్నటువంటి రేణుకా చౌదరిని అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఏదైతే కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్గరికి వెళ్తున్న నేపథ్యంలోనే పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఖమ్మం ప్రతినిధి గోవింద్ సిద్ధంగా ఉన్నారు. గోవింద్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే నిన్న ఖమ్మం జిల్లా సంబంధించి చీమలపాడులోని గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం ఏర్పడిన నేపథ్యంలో మాత్రం పేలుడు సంభవించింది. ఏదైతే కార్యకర్తలు తపస్సులు కావాల్సిన నేపథ్యంలో ఒక్కసారిగా గుడిసెలో వెళ్ళి సిలిండర్ పేలటంతో అక్కడ తీవ్ర విషయం జరిగింది. పేలిపోయిన నేపథ్యంలో మాత్రం దాదాపు 10 మంది వరకు తీవ్ర గాయాలున్నాయి. వీటిలో ప్రధానంగా చూసుకున్నట్టయితే 3 నడిచడం సమాచారం ఇస్తుంది. మరో 7 మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ప్రతిపక్షాలు బొగ్గుమన్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు కానీ, అదేవిధంగా బీజేపీ నాయకులు కానీ, బీఎస్పీ కానీ, అదేవిధంగా మిగతా ప్రతిపక్షాల పార్టీలు మొత్తం కూడా ఇటు ఎవరైతే చనిపోయిన వారికి మాత్రం ఎక్స్గ్రేష ప్రకటించారు. అదేవిధంగా మెరుగైన వైద్యం అందించే విధంగా చదువు కానీ, అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి వస్తుంది. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏదైతే ఈ ఘటనలో చనిపోయిన వారిని పరామర్శించడానికి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇటు పోలీసులు కాను, ఇటు కేంద్ర మంత్రి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తోపులు అటకు పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నిన్న జరిగిన ఘటనలో వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు ఇలా ఎందుకు అడ్డుకుంటారని చెప్పి ఇటు తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు మాత్రం రేణుకా చౌదరి చేశారు. మీరు ప్రభుత్వానికి ఒక తొత్తులా వ్యవహరిస్తున్నారని చెప్పి పోలీసుల మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ కార్యకర్తల్లో మాత్రం ఆమెను వెళ్ళడానికి కూడా అందరూ సహకరించే పోలీసులు మాత్రం అడ్డుకొని మాత్రం వెళ్ళని నేపథ్యంలో మాత్రం అక్కడ వాళ్ళందరినీ తోసుకుని పరామర్శించడానికి రేణుకా చౌదరి వెళ్ళిన పరిస్థితి వచ్చింది. గత కొంతకాలంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ కూడా ఇటు ప్రతిపక్షాలను నోరు మూస్తున్నారు. కనీసం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పి కూడా ఆమె ప్రధాన విమర్శించారు. ఒకవైపు ఆత్మీయ సమావేశంతో మా కార్యకర్తలు వెళ్ళిపోతున్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఇలా పోలీసులు అడ్డుకొని ఇలా విచ్చలవిడిగా మా మీద ఆరోపణ చేయడం అనేది కరెక్ట్గా అని చెప్పి రాబోయే రోజు తప్పనిసరిగా మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా రేణుకా చౌదరి మాత్రం ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం తప్పనిసరిగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మాత్రం ఆర్థిక సహాయం చేయాలని, వాళ్ళ పిల్లలకు చదువులకు కానీ ప్రభుత్వం ఆదుకొని దాదాపు ఏదో తూరు మంత్రంగా 5-10 లక్షలు ఇవ్వడం కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 50 లక్షల వరకు ఎక్స్గ్రేష పెట్టించాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఏదైతే చీమలపాడులో జరిగిన ఘటన మాత్రం ఇంకా నిరసన కొనసాగుతున్నాయి, విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం అధికార పార్టీ మాత్రం విరుచుకుపడుతున్న పరిస్థితి. ఒకవైపు మాత్రం అధికార పార్టీ మాత్రం ఇటు అధికార పార్టీ వైరా ఎమ్మెల్యే రాహుల్ నాయక్ కానీ, అదేవిధంగా మధు ఎమ్మెల్సీ తాతని మా కార్యకర్త మేము దగ్గర మేము చూసుకుంటాం, మీరెందుకు వర్రీ అవుతారు, మీరెందుకు ఇట్లా విరుచుకుంటారు, ఇది కరెక్ట్గా అని చెప్పి వాళ్ళు ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న పరిస్థితి వస్తుంది. మొత్తానికైతే ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొన్నది. రాజశేఖర్, అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకుల్ని అరెస్టు లేదా కార్యకర్తలు అరెస్టు చేసిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైనా స్పందించారా, లేకపోతే ఇలాంటి కామెంట్స్ చేసే అవకాశం కనిపిస్తుంది మనకి? అంటే ప్రధానంగా అయితే మీకు అవసరం లేదు, మేము తప్పనిసరిగా ఆదుకుంటాం, మా పార్టీలో ఉన్న మేము ప్రభుత్వంలో ఉన్న తప్పనిసరిగా ఆదుకుంటాం, కాంగ్రెస్ వాళ్ళు రాజకీయ కుట్ర కావాలని ఇటు విమర్శలు ఇటు కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానమైతే బీఆర్ఎస్ నాయకులు మాత్రం హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి మేము ఎక్స్గ్రేష పెట్టించి కేసీఆర్ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రకటించాలని దగ్గరుండి అన్ని చూసుకుంటామని చెప్పి ఒకవైపు అధికార పార్టీ నాయకులు చెప్తున్నప్పుడు కూడా మరోవైపు మాత్రం విపక్ష పార్టీలు మాత్రం బొగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కేసీఆర్ దిష్టిబొమ్మ కూడా దగ్గర చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర వాగ్వాదం చోటు చేసి మాత్రం ఇటు పోలీసుల కను ఇటు కాంగ్రెస్ నాయకులు మధ్య వాగ్వాదం మాత్రం ఎక్కువ పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్.